ప్రకాశన కార్యక్రమం శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి గారి కర కమలాలతో పాటు డాక్టర్ సుబ్బరామరెడ్డి గారు వేదికపై ఆశీనులై ఉన్న అతిథులందరూ కలిసి జ్యోతిని వెలిగిస్తారు. సభకి నమస్కారాలు. ఇప్పుడు ఇంకా మీరందరూ మెచ్చుకునేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే అన్వరపు రామస్వామి గారు, వారికి సత్కారం, వారి గురించి చెప్తాను. దాని తర్వాత మళ్ళీ ఎస్ జాని గారు, సుశీల్ గారు ఒక పాట పాడతారు. దాని తర్వాత భువన విజయం శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరసు వాళ్ళ పద్యాలు వింటే వీడికి ఇక్కడ ఉండిపోతాయి కథలు. మళ్ళీ నేను అట్టముగ్ధునే అయిపోయాను. అదే రకంగా ఇప్పుడే మీరు చూశారు అదృష్టం, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, మహాదుర్గా, షిర్డీ సాయిబాబా, పూరి జగన్నాథ్, అన్ని దేవాలయం చూసేసినటువంటి భగవత్ ఆరాధకులు ఇక్కడికి వచ్చారు. ఎన్ని కార్యక్రమం ఉంది. ప్రతిరోజు భోజనం చేస్తాం, ప్రతిరోజు టీవీ చూస్తాం, ప్రతిరోజు పడుకుంటాం, అప్పుడప్పుడు భార్యతో భర్త వేసుకుంటూ ఉంటారు. ఇన్ని మామూలు కామన్ ఇది. కానీ ఈరోజు ఒక మహత్తరమైనటువంటి దినం. ఇటువంటి కార్యక్రమం మనం చూడలేము. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఉండి ఆఖరి వరకు మీ జీవితం ధన్యం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. సభకి నమస్కారాలు. శారదాపేట స్వామి గారు 2 మాసాలు ఋషికేశులో ఘోర తపస్సు చేసి మొత్తం ప్రపంచ సంఘటనకి త్యజించి ఈశ్వరులో లీనమై రాత్రి వచ్చి ఈరోజు మీకు దర్శనం చేస్తున్నారు. వేణుగోపాల శాస్త్రి గారు దాదాపు 40 సంవత్సరాల నుండి భారతదేశంలో అన్ని మహాయాగాలు చేసినటువంటి శక్తిపరుడు ఎవరు లేరంటే అతిశయోక్తి లేదన్నమాట. వేలాది మహాయాగాలు చేశాడు. పీఠాన్ని స్థాపించాడు విజయనగరంలో, గాయత్రి పీఠాన్ని. నాకు దాదాపుగా 30 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం నవరాత్రులకి అమ్మవారి మహాయాగం నా తరపున చండీ యాగం చేసినటువంటి మహామనిషి వేణుగోపాల శాస్త్రి గారు. అసలు యజ్ఞం, యాగం, ఆ స్ఫూర్తి, ఏ విధంగా మంత్రం ఉచ్చరించాలి, యజుర్వేదం, సామవేదాన్ని, ఋగ్వేదాన్ని, అన్ని వేదాలని జీర్ణించుకున్నటువంటి మహనీయ వ్యక్తి ఎవరంటే వేణుగోపాల శాస్త్రి గారు. అదేవిధంగా ముక్కావల స్వామి గారు, శ్రీధర స్వామి గారు, ఆయన పీఠం స్థాపించి అద్భుతంగా ఆధ్యాత్మిక వికాసం చేసి పరుస్తూ మనందరినీ కూడా
పునీతం చేస్తున్నాడో, కానీ ఆయనకి భగవంతుడు మంచి పర్సనాలిటీ కూడా ఇచ్చాడు. ఈ మధ్య మనం ఇంత పెద్ద పర్సనాలిటీ, ఇంత పెద్ద యోగిని మనం చూడలేము. ఓన్లీ ముక్కాల స్వామి గారే ఉన్నారు బ్రహ్మాండంగా. మరి మా కుండలిని స్వామి గారు, ఆయన దగ్గర విద్య నేర్చుకుంటే మీకు వయసు రాదు, ఎప్పుడు కుర్రోళ్ళ మాదిరే ఉంటారు, నా మాదిరి అంతే. మాకు వయసు ఉండదు. ఆయన దగ్గర కొన్ని వందలాది యోగ విద్యలు ఉన్నాయి. యోగ విద్యలు అంటే మంత్రాలకి చింతకాయల రాలు, దీక్ష, కఠోరి, అచంచల ఆత్మవిశ్వాసం, మరి దానికి స్ఫూర్తితో ప్రతిరోజు కూడా నియమంతో దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆయన అయితే ఒకటి, ఆయన గంట సేపు చెప్తే నేను ఒక నిమిషం నేర్చుకుంటాను. నాగబండి శర్మ ఇప్పుడు ఆయన విజృంభించబోతున్నాడు. సాహిత్యానికి ప్రతిబింబమే నాగబండి శర్మ, అద్భుతమైన దాన్ని. దయవటి శర్మ ఆయన ఆల్రౌండ్, స్వామి, ఫిల్మ్ స్టైలు, పొలిటికల్ అన్ని రంగాల్లో ఉన్నాడు మొత్తానికి. చూడండి ఎంత బాగా మంచి కళకళగా బ్రహ్మాండంగా ఉన్నాడు ఇదిగా. అట్నే మా లలిత కళా పరిషత్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు. మాకు గురుమూర్తి రెడ్డి ఈ మధ్య భక్తుడు ఎక్కువైపోయాడు రోజు రోజు కూడా. నాకు ఇప్పుడు రాజకీయం కన్నా భక్తే కావాలా, భక్తిలో శక్తిని తెలుసుకుంటున్నాడు మన గురుమూర్తి. మన తెలుగు వారు గర్వించే ఇక్కడ డైమండ్స్ ఉన్నారు. సుశీల్ గారు డైమండ్ జూబ్లీ. ఈరోజు అసలు యాక్చువల్గా రేపు నా పుట్టినరోజున జరిగే కార్యక్రమం డైమండ్ జూబ్లీ ఆఫ్ పి సుశీల. భారతదేశ చరిత్రలో అక్కడ లతా మంగేష్కర్, ఇక్కడ పి సుశీల. 60 సంవత్సరాలు 30,000 పాటలు 12 భాషల్లో పాడిన మహత్తరమైన గాయకురాలు ఎవరంటే ఉన్న పి సుశీల గారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే 35 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఆమెకి 25 ఏళ్ళు కార్యక్రమం బ్రహ్మాండంగా సిల్వర్ జూబ్లీ చేశాను. ఇప్పటికి ఇంకా నేను యువకుడుగానే ఉన్నాను, నాకేం వయసు ఏం రాదు బాబు. ఇప్పటికి కూడా 60 సంవత్సరాలు చేస్తాను, మళ్ళీ 20 సంవత్సరాలు ఇట్టే ఉంటాను, మళ్ళీ మా కార్యక్రమం చేస్తూ ఉంటాను. మరి అదే రకంగా ఎస్ జానకి గారు అద్భుతమైనటువంటి ఆమె కూడా గాన కోకిల, మనకిద్దరు నేత్రాలు, అటు సుశీల్ గారు, ఇటు జానకి గారు. మరి ఆమె అద్భుతమైన గాయనమని ఆమె 50 సంవత్సరాలు పూర్తి చేసింది. ఆమె రావడం, వాణి జయరాం, ఆమె ఒక ప్రత్యేకమైనటువంటి ఆ వాయిస్, ఆ అద్భుతమైనటువంటి వాయిస్ ఆమె వచ్చి చాలా రోజులైంది. ఈరోజు ఆమె వచ్చిన దానికి ఆమె పాడిన ఎన్నో తెలుగు పాటల్లో, తమిళ అన్ని భాషల్లో అద్భుతంగా పడినటువంటి వాణి జయరాం గారికి మనంతా ఇవ్వాలి. మరి వాణిశ్రీ గారు 20 సంవత్సరాల హీరోలను దద్దరిల్లింపు చేసి హీరోయిన్ అంటే వాణిశ్రీ అనే పేరు వాణిశ్రీ ఈరోజు ఇక్కడ ఉండడం, మరి ఆమె సాధ్విని యోగిని మంజులశ్రీ గారు సైంట్ లేడీ ఆమె రావడం, మరి ఈ విధంగా ఇంతమంది రావడం జరిగింది. ఇకపోతే 70 సంవత్సరాలు సంగీతంలో ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపడే విధంగా ఎన్నో ప్రయోగాలు చేసి సంగీత విద్వాంసులను తయారు చేసి మనమంతా గర్వించే విధంగా అన్వర్ రామస్వామి గారు అద్భుతంగా ఆయన సంగీతంలో ఆయన కొత్త కొత్త బాణీలను చేసి అందరినీ థ్రిల్ చేశాడు. ఈరోజు ఆయనకి స్వర్ణ కంకణంతో ఆయన సత్కరించబోతున్నాం. మీ పని చాలా బాగుంది. నా పుట్టినరోజు హైదరాబాద్లో మా ఫ్యామిలీ, వాళ్ళ అక్కలే, మీరే నాకు ఫ్యామిలీ. ఏ కారణం ఏంటంటే ఏదో మీరు మ్యాజిక్ చేశారు వైజాగ్ పీపుల్, నాకు మంత్రం వేశారు అంతే. ఏం కావాలన్నా సుబ్రహ్మణ్యరెడ్డి విశాఖపట్నం సుబ్రహ్మణ్యరెడ్డి, ఇదే అయిపోయింది. మొన్న నేను స్విట్జర్లాండ్కి వెళితే స్విట్జర్లాండ్లో కొంతమంది తెలుగు వారు కనిపించి, సార్ మేము విశాఖపట్నం వాళ్ళు అన్నారు. అంటే ఏంటో ఆప్యాయత నేనేంటి. అందుచేత ప్రతి సంవత్సరం జన్మదినం రావడం, మరి నేను చెప్పినట్టుగా జన్మదినానికి నేను కేక్స్ కట్ చేసి సెలబ్రేట్ చేయను. జన్మదినం రోజు పరమేశ్వరుడు మనం పంపించినటువంటి పవిత్రమైన రోజు ఈ భూమి మీద. ఆ పవిత్రమైన రోజు మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చే లోపల సామాజిక సేవ ఏమి చేశావు, కళాత్మక సేవ ఏమి చేశావు, ఆధ్యాత్మిక సేవ ఏమి చేశావు అని ప్రశ్న వేస్తే గుండెల మీద చేయి వేసుకుని ఇంత సేవ చేయగలిగాను, ఇంతమంది యొక్క గుండెల్లో ప్రేమ సంపాదించగలిగాను, ఇంతమందికి అందరూ ఆనందపరచగలిగాను అన్నప్పుడే ఈ జీవితం ధన్యం అవుతుంది నమ్మే వ్యక్తి సుబ్రహ్మణ్యుడు. అందుచేత నేను నాలో తపన, నా ఆశయం, నా సిద్ధాంతం ఏమిటంటే అహర్నిశలు
ఈశ్వరుడిచ్చిన శక్తిని అందరికీ పంచిపెట్టాలి. ఆధ్యాత్మికంగా, కళాత్మకంగా, మానవాత్మకంగా, సామాజికంగా అన్ని రంగాలలో అందరినీ రంగరింప చేయాలి, స్పందింప చేయాలి, చైతన్యవంతుని చేయాలి. A life we must make as a magnificent, spectacular, unparalleled, phenomenal, matchless. లోకోత్రాయణ సంఘటన నిరుపమాన సన్నివేశ నిద్వితీయ నిరుపమ. అందుచేత ఈరోజు కంచి కామాక్షి, మధుర మీనాక్షి, పూరి జగన్నాథ్, దుర్గాదేవి, బజవాడ దుర్గమ్మ, ఆ విధంగా ఎన్ని, షిర్డీ సాయిబాబా, వారణాసి ఈశ్వరుడు, మరి అదే రకంగా మనం అందరం కేరళలో ఉన్నటువంటి మన అన్ని టెంపుల్స్, చండీ చాముండేశ్వరి, అయ్యప్ప స్వామి టెంపుల్, శబరిమలై, వెంకటేశ్వర స్వామి, అక్కడ పూజ చేసేటువంటి మహా అర్చకులు, వీళ్ళందరూ కూడా వాళ్ళని ఏమంటారంటే భగవత్ ఆరాధకులు. భగవంతుని ఆరాధించినటువంటి పుణ్యంగల మహనీయ వ్యక్తులు వీళ్ళందరూ కూడా. వాళ్ళల్లో డబ్బులు ఎక్కువ లేకపోవచ్చు, కానీ వాళ్ళ అదృష్టం ఏంటంటే ఎల్లప్పుడూ ఆ జగన్మాతని, ఈశ్వరుడిని, వెంకటేశ్వరుడిని పాదాల కాడ ప్రార్థించి వాళ్ళని సేవ చేసేటువంటి శక్తి, అదృష్టం గలటువంటి మహనీయ వ్యక్తులే వీళ్ళు. వాళ్ళని రప్పించి వాళ్ళ యొక్క దృష్టితోనే మీ అందరికీ అదృష్టం కల్పించి, ఇది విశాఖపట్నంలో జరిగినా కూడా ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు TV1, TV9, జెమిని, ఇంకా ఎన్ని మహా టీవీ, అన్ని టీవీల్లో లైవ్ ప్రోగ్రాంతో అందరికీ వీళ్ళు దర్శనం చేసే అదృష్టం కల్పించాము ఈరోజు. అంటే అంతకన్నా ఇంకా సంతోషం మరి ఇంకేం లేదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందుచేత ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. నేను 2-3 కార్యక్రమాలు కూడా చేపట్టాను. 5 లక్షల తులసి మొక్కలు, పోయిన సంవత్సరం 1,00,000, ఈ సంవత్సరం 5 లక్షల తులసి మొక్కలని ఈ జిల్లా, 2 జిల్లాల్లో, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ప్రతి ఇంటికి, ప్రతి గృహిణికి ఈ తులసి మొక్క ఇవ్వబోతున్నాను. నా బర్త్డే గిఫ్ట్ అని తెలియజేస్తున్నాను. మరొక బర్త్డే గిఫ్ట్ ఏమిటంటే, పేదవాళ్ళు బస్సుల్లో దిగి రాత్రిపూట ఎక్కడ ఉండాలని చూడలేకుండా వాళ్ళు అక్కడనే బస్ స్టాండ్ పడుకునే వాళ్ళకి ఒక బస్ షెల్టర్ కట్టి అన్ని వసతులు చేసి రాత్రి అక్కడ ఉండేదానికి ఒక షెల్టర్ ప్రారంభిస్తున్నాను. కేజీ హాస్పిటల్లో వచ్చినటువంటి పేదవారికి వాళ్ళ కుటుంబ సభ్యులు కింద చెట్ల కింద ఉంటున్నారు ఎక్కడ లేక, వాళ్ళకు ఒక సత్రాన్ని గిఫ్ట్గా ఇస్తున్నాను, బర్త్డే గిఫ్ట్గా. ఆ విధంగా ఎన్నో విధాలుగా ఇస్తున్నాం. ఇది ఏది చేసినా సుబ్బరామరెడ్డి గొప్ప కాదు, నేను నిమిత్త మాత్రుని, మామూలు మనిషిని. ఆ హర్నిసలు ఈ గుండెల్లో పరమేశ్వర శక్తిని ఉంచున్నటువంటి సుబ్బరామరెడ్డి అని తెలియజేస్తున్నాను. మీరు అనుకోవచ్చు, ఏమిటండి మాకు కూడా డబ్బులుంటే మేము కూడా ఖర్చు పెట్టేవాళ్ళని. పొరపాటు. డబ్బులు ఉన్నవాళ్ళు ఖర్చు పెట్టడాలంటే అది కూడా ఈశ్వరుడు మనకు ఆశీర్వదించాలి. ఆయన మంచి పనులు చేయను, ఆయన చేయలేరు. వాడు ఇంకా డబ్బులు అలా తాళం వేసి దాన్ని ముడి వేసి ఆవిడ మళ్ళీ ప్రపంచం వదిలిన తర్వాత ఆ భార్య పిల్లలు కాసేపు కన్నీళ్ళు గార్చిన తర్వాత తన్నుకుంటారు ఆ ప్రాపర్టీ కొరకు. అంతే. మరొక ఆఖరిగా చెప్తున్నాను, నాకు హైదరాబాద్లో ఆ రోజుల్లోంచి పెద్ద సినిమా హాల్స్, ఇప్పుడు హోటళ్ళు అవన్నీ ఉన్నాయి. ఎంటర్ అయినప్పుడు అందరూ సెల్యూట్ కొడతారు నాకు. ఆహా, సుబ్బరామరెడ్డి అన్నిటికీ యజమాని అనుకుంటారు. నా భావం చెప్పమంటారా? ఈ సుబ్బరామరెడ్డి పేరు ఈ శరీరానికి. ఈ శరీరం మరణించి మళ్ళీ మనం ఇంకొక జన్మెత్తితే లోపల చౌకీదారం లోపలికి రానివాడు. తుమ్ కోన్ హై అంటాడు. కాబట్టి ఈ యొక్క ఐశ్వర్యం, ఈ అధికారం, ఈ అందం, ఆనందం అశాశ్వతం. శాశ్వతం ఏమిటయ్యా అంటే నీ జీవితంలో ఎంతమందిని ప్రేమించావు, ఎంతమందిని అభిమానించావు, ఎంతమందికి సత్కరించావు, ఎంతవరకు కళను అభిమానించావు, ఎంత కళ ఆరాధన చేశావు, ఎంతవరకు ఈశ్వర తపస్సు చేశావు, ఎంతవరకు నీ జీవితాన్ని పవిత్రం చేశావు, మహన్నం చేశావు, అప్పుడే నీ జీవితం ధన్యమవుతుంది. అందుచేత నాకు ఈశ్వరుడు అన్ని సుఖాలు ఇచ్చిన ప్రతి సుఖం ఈ శరీరానికి లభించేది పరమేశ్వర నిమిత్త మాత్రుని. ఈ ఆరోగ్య ఐశ్వర్యం సర్వస్వం నీదే అని చెప్పి ఈ అహర్నిశలు భావించే వ్యక్తినే మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఆఖరుగా మీకు ఇచ్చే వరం ఏమిటంటే,
ఆయు ఆరోగ్య ఐశ్వర్య శక్తి మీకు లభించాలి. ఈ సమయంలో మీరంతా కూడా ఈశ్వరుని తపస్సు చేయాలి. స్టార్ట్. నాగేంద్రహారాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకిని మందాకిని శైలచందన చర్చితాయ నందీశ్వర కమలనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహువత్వ సుబోధితాయ తస్మై మకారాయ నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవాచ శేఖరాయ చందార్క వైశ్వర లోచనాయ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవాచ శేఖరాయ చందార్క వైశ్వర లోచనాయ యజ్ఞస్వరూపాయ జటాధరాయ వినాథహస్తాయ భుజంగ దేహాయ దిగంబరాయ లక్ష్మయ్యకారాయ భవిభ్రమ భుజంగమస్తురాత్ జయద్వద భవిభ్రమ భుజంగమస్తురాత్ తగ 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 గదర్గమస్కరాళ పాల హవ్యవాళ ధిమి 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 భుజంగ తుంగ మంగళ వాణిజ్యమ భవస్థిత ప్రచండ తాండవ శివా. బాల పట్టిక కరాల బాల పట్టిక దగ 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 కరాల బాల పట్టిక దగ 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 హరి ప్రచండ పంచ సాయకి ప్రచండ బాణ కట్టದೆ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శంభో శంకర హర హర మహాదేవ్ శంభో శంకర హర హర మహాదేవ్. మహేశ్వర మహాదేవ సర్వేశ్వర పశుపతే
ఉమాపదే పరబ్రహ్మ బాలలోచన మృత్యుంజయ ముడ భూదేశ సర్వేశ్వర సర్వజ్ఞ అభవ భీమ వాసుదేవ ప్రాంతక నీలకంఠ శ్రీ మహాదేవతే నమః. మీకందరికీ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం సిద్ధిరస్తూ మీ జీవితం ధన్యం కావాలి. మీ జీవితం పరమేశ్వరుడు జగన్మాత సంపూర్ణంగా మీ కటాక్షం లభించాలని మరొకసారి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సుబ్బరామరెడ్డి గారు ఇట్లాగే ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిని తీసుకొచ్చి సన్మానాలు చేసి వారందరికీ ఇంకా ఆయుష్ కూడా ఇచ్చి చాలా ఆయన ఆయుష్ పెంచుకొని ఈశ్వరుడు ఆయనలో ఉన్నారు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆయన తులతూగుతూ మాలాంటి వాళ్ళందరి కళాకారులందరికీ సేవ చేస్తున్నందుకు మేము ఎంతో గర్వపడాలి. విశాఖపట్నం అంటే ఎప్పుడూ విజయంతో కూడిన ఒక విశాఖపట్నం, అంతకంటే ఇంక నేను చెప్పడానికి ఏం లేదు. నమస్కారం. जय चिरंजीवा जगदेक वीरा, जय चिरंजीवा जगदेक वीरा, असहाय सूरा अंजनी कुमारा, जय चिरंजीवा जगदेक वीरा, असहाय सूरा अंजनी कुमारा. జీవించ
అట్మాస్ఫియర్లో పాడడం నేను చేసిన పుణ్యం. ఎన్నో డివోషనల్ కాన్సర్ట్స్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్ళాను. ఇక్కడ ఆల్ సెయింట్స్ వచ్చారు. నా అదృష్టం, ఈ అవకాశం మన సుబ్బరామరెడ్డి గారు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఐ వెరీ సిన్సియర్లీ ప్రే ఫర్ దిస్ గ్రేట్ పర్సన్, ఫర్ హిస్ లాంగ్ ఇన్నింగ్స్, for hundreds of years to come, for this wonderful, noble work he is carrying on. And ఇప్పుడు చెప్పినట్టు ఓన్లీ ద గుడ్ విల్ కమ్స్ విత్ us. ఆ రోజు వచ్చి బ్లూ షర్ట్ వేసుకున్నారు, ఆ అమ్మ అక్కడ వచ్చి డైమండ్ నెక్లెస్ వేసుకున్నారు అని ఎవరు మాట్లాడరు. ఎవరైనా పోతే మంచివారు, చాలా మంచివారు అంటారు. అది మంచితనం, మంచి పేరు, అదే శాశ్వతం. లోకల్లో వేరే ఏం లేదు. ఆ మంచి పేరు, ఇంత మంచి పని చేసి అంత మంచి పేరు సంపాదించుకున్నారు. నా